దావీదు రాజు చేసినటువంటి ఒక చిన్న ప్రార్థన మనం చూస్తున్నాం. ఈయన 12 గోత్రాలను పరిపాలన చేసినటువంటి మహారాజు. ఏదో ఒక గోత్రము ఒక ప్రాంతము కాదండి, కేవలం ఒక పట్టణానికో ఒక ఏరియాకు అధికారి అయితేనే ఆ ఏరియా అధికారిని కలవటానికి మనకు ఎంతో టైం వెయిట్ చేయాలి. పొద్దున ఒకసారి వెళ్ళి సాయంత్రం ఒకసారి వెళ్ళి వాళ్ళని కలవాలి, ఉన్నారా మా బాధ చెప్పుకోవాలి అని. కానీ ఈయన కొన్ని లక్షల మందికి 12 గోత్రాల ప్రజలకి ఒక మహారాజుగా ఏలుతున్నటువంటి గొప్ప మహారాజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. అంత గొప్ప రాజుకి దేవుని సన్నిధికి రావడానికి ఎలా టైం దొరికిందండి? ఒక అధికారిగా, ఒక ఉద్యోగిగా, లేకపోతే ఒక కుటుంబంలో మనము ఒక తల్లిగా, ఒక యజమానురాలిగా ఇక్కడికి రావడానికి మనం ఎన్నో బంధకాలను పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి ఉంటున్నాము. అయితే అంత గొప్ప మహారాజుకి సైన్యాధిపతులేంటి, సైన్యమేంటి, దేశాలేంటి, సరిహద్దులేంటి, ఎవరు యుద్ధానికి వస్తున్నారు, ఎవరు మంత్రులేంటి, ఇవటన్నిటి మీద కూడా ఎంతో బిజీగా ఉంటాడు. అయితే దావీదు మహారాజు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన దేవుని సన్నిధికి రావటం మాత్రం మానేవారు కాదంట. హల్లెలూయా. ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలది అని ఆయన రాసుకొని ఉంటున్నారు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. దావీదు అంతటి స్థాయి కలిగిన వారే దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. ఏ రాజకోటలోనో, ఏ మందిరంలోనో, లేకపోతే ఏ యుద్ధంలో విజయం వచ్చినప్పుడు నాకు ఆ సంతోషము దొరకదు, కేవలము దేవుని సన్నిధిలోని అని తెలుసుకొని ఉంటుండగా మరి మనం ఎందుకు దేవుని సన్నిధికి వస్తే ఏదో కోల్పోయినట్టుగానో, ఏదో కష్టంగానో, ఏదో బాధగానో కాదండి. దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా మన హృదయంలో ఒక సంతోషం కలిగి తీరాలి. హల్లెలూయా. మనకున్న ప్రతి బంధకాల నుంచి విడిపించి నిత్య సంతోషంలోనికి మనం వెళ్ళాలి అంటే దేవుని సన్నిధికి రావాలి. అంత గొప్ప మహారాజు సాదాసీదాగా ఏమీ లేనివానిగా వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపు, ఇల్లు అంటే కుటుంబం అని అర్థం. ఇల్లు అంటే 4 గోడలు కాదు, కానీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ, దావీదుకు కలిగిన భార్యలు, దావీదుకు కలిగిన సంతానము. అయ్యా నువ్వు మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నావు కదా, నేను ఏమాత్రపు వాడను, నాకేముందని అసలు నన్ను ఇంతగా హెచ్చించడానికంటే ఆల్రెడీ అప్పటికి ఒక ఉన్నతమైన పదవిలో, ఉన్నతమైన స్థితిలో దావీదు ఉంటున్నాడు. ఆ స్థితిలో హెచ్చించాక దేవుని దగ్గరకు వచ్చా, ఎంత నన్ను దీవించావే, ఇంత ఆశీర్వదించావే, ఉన్నతమైన స్థితిలో నన్ను నిలబెట్టావే, నా స్థితి ఎంత, నా బ్రతుకెంత, నేనెంత అనే ఒక పూర్వపు స్థితిని బట్టి దేవుని దగ్గర స్తుతించే అనుభవం కలిగిన వాడు దావీదు. హల్లెలూయా. అయితే ఈ దావీదు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అని మనకిప్పుడు అర్థమవుతుంది. తన నోటితో తనే చెప్తున్నాడయ్యా, నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏమాత్రపు వాడనని. మరి అంతగా హెచ్చించడానికి గల కారణాలేంటి? దావీదులో దేవునికి ఏం నచ్చింది? అంతగా ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి ఏం నచ్చింది అంటే, దేవుడంట మరి దావీదులో చూసినటువంటి లక్షణాలలో మొదటి లక్షణం ఏంటంటే, ఎల్లప్పుడూ దావీదు స్తుతించేవాడిగా ఉంటున్నాడంట. హల్లెలూయా. ఏ స్థితిలోనైనా మనం ఒకటి గమనించాలి, స్తుతి నీ స్థితిని మారుస్తుంది అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. కేవలము ఒక ఉద్యోగం వచ్చినప్పుడు, ఒక వివాహం జరిగినప్పుడు, మేలు పొందుకున్నప్పుడు, ఒక లాటరీ టికెట్ దొరికినప్పుడు అయ్యా నీకు వందనాలు అని చెప్పటం కాదు, కానీ ఏ స్థితిలోనైనా స్తుతించేవారిగా ఉండాలి. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 1వ వచనం చదవండమ్మా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చాలమ్మా. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయనను కీర్తిస్తూనే ఉంటాను అంటే ఈయన ఈ మాట చెప్పినప్పుడు మొదటి నుంచి గనక ఈయనను చూసుకుంటే, మొదట్లో ఎలా ఉండేవాడండి? గొర్రెల కాపరిగా ఉండేవాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు మహారాజుగా చేయగలిగే శక్తి ఎలా వచ్చిందంటే, ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే స్తుతించడం మొదలుపెట్టాడంట.
గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే స్తుతించి ఆరాధించాడంట. ఏదో ఇప్పుడు రాజు అయిపోయాడు కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఏదో ఘనత వచ్చిందని స్తుతించడం కాదు. తను అన్నదమ్ములతో మరి విరోధంగా జీవిస్తూ ఉన్న, అన్నదమ్ముల ప్రేమను నోచుకోలేకపోయినా, అన్నదమ్ములకు ఎప్పుడు దూరంగా బ్రతుకుతూ ఉన్నా, సరైనటువంటి జీవితం వాడు జీవించడానికి యోగ్యత లేకపోయినా, మిగిలిన అన్నలందరూ కూడా ఇంటిలో క్షేమంగా అన్ని సఫిషియెంట్గా వారికి అన్నీ కూడా దొరుకుతూ ఉంటే, కేవలం దావీదు మాత్రమే ఒంటరిగా ఆ గొర్రెలతో సహవాసం చేస్తూ ఆ క్రూర మృగాల మధ్య భయం గుప్పిట్లో జీవిస్తూ ఉన్నాడు. ఎటు నుంచి ఏ ఎలుగుబంటు వచ్చిద్దో, ఏ సింహం వచ్చిద్దో తెలియని స్థితిలో ఉన్నప్పటికీ అయినా కూడా దేవునికి స్తోత్రమని దేవుణ్ణి స్తుతించేవాడంట. హల్లెలూయా. ఈ స్తుతించేటప్పుడు అంటండి, ఈ స్థుతికి ఇంతవరకు అని ఒక కౌంటింగ్ లేదు. నేనైతే తెలియని రోజులలో టీపీఎం అని ఉంటుందండి, ఒక సంస్థ, టీపీఎం సంస్థ. అక్కడ కౌంటింగ్ మిషన్ ఉంటుంది, స్థుతులు. నేనైతే మొత్తము కూడా బట్టల షాపులో నేను అప్పుడు బిజినెస్ చేస్తూ ఉండేదాన్ని. ఖాళీగా ఉండకూడదని ఒక అంశం పెట్టుకునే దానికి 1000 స్తోత్రాలని, స్తోత్రం అని చెప్పేసి ఒక అంశానికి 1000 స్తోత్రాలు, ఒక అంశానికి 1000 స్తోత్రాలు అట్లా. కొన్నిసార్లు ఆ మిషనే పనిచేయటం మానేసింది నేను చెల్లించే స్తోత్రాలకి. ఆ తర్వాత బుక్లో రాసుకోవటం మొదలుపెట్టే. ఇప్పటికీ వందనాకి కానీ నా పిల్లలకి తెలుసు చాలా పుస్తకాలు ఉన్నాయి. ఏంటంటే పడే బుద్ధి కాక నేను రాసుకున్న స్థుతులు అవి టైం వేస్ట్ చేయకూడదని ఎప్పుడు స్తోత్రం అని పుస్తకాల మీద రాసుకుంటానే ఉండేదాన్ని ఖాళీగా కూర్చోకుండా. అంటే ఎప్పుడు స్తుతించే ఒక అనుభవము తెలియని భక్తి చేసినప్పటికీ దేవుడు నాకు నేర్పించి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇట్టి విధంగా నువ్వు ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా స్తుతించే అనుభవం కలిగి ఉండాలి. మనమేమో దేవుని సన్నిధికి వస్తే కరెక్ట్గా చప్పట్లు కూడా కొట్టట్లేదండి. ఒకళ్ళు పాట పాడుతుంటే మనం ఏదో షోకి వచ్చినట్టుగా, ఒకళ్ళు పాట పాడుతుంటే మిగిలిన వాళ్ళందరూ మార్కులు వేసేవారు జడ్జిల్లాగా. సరే ఈ అమ్మాయి బాగా పాడుతుంది, ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడు, వీళ్ళకి ఇన్ని మార్కులు వేద్దాం అన్నట్టుగా ఉంటున్నాం. కానీ దేవుడిచ్చినటువంటి 2 చేతులతో నేను నిజంగా హృదయపూర్వకంగా చెప్తున్నానండి, మన బలమంతా ఉపయోగించి చక్కగా చప్పట్లు కొడుతూ ఉంటే ఈ చేతులతో చేసేది కూడా ఒక స్తుతి అండి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో చప్పట్లు కొడుతూ ఆయనను ఆరాధించాలి. దేవుడిచ్చినటువంటి గొంతుతో మనకి, నాలాంటి గొంతు బాగోలేని వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటుంటారు, నాలాంటి స్వరం లేని వాళ్ళు. మనకి ఎలాగో పాడటం, మన గొంతు సరిగ్గా లేదు, కనీసము ఆ పాడేవారితో మొదటి లైన్ వాళ్ళు పాడితే 2వ లైన్ అన్న మనం పాడుతున్నామా? 2వ లైన్ కూడా మనం పాడట్లేదు. సరే ఈ 2 అయిపోయినాయి, కనీసం ఆరాధనలో అన్న హృదయపూర్వకంగా నీకు దేవునికి మధ్య ఎంతమంది వచ్చారో లెక్క వేసుకోవడానికి కాదు ఆరాధన చేసేది, లేకపోతే ఎవరు ఎలా చేస్తున్నారో అని కళ్ళు తెరిచి చూడటానికి కాదు. దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం మనము, దేవునితో ఒక పెనుగులాట. అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆయనను కీర్తించడానికి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఒక పక్క పాట వినిపిస్తూ ఉంటే ఇంకొక పక్క నీకు కన్నీరు రావాలి, ఇంకొక పక్క నువ్వు ఉజ్జీవింపబడాలి, ఇంకొక పక్క నీకు ఆత్మలో సంతోషం రావాలి, ఆత్మలో నింపబడాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో సంచారం చేస్తాడు. చక్కగా చప్పట్లు కొడుతూ కదులుతూ ఒక అడుగు ఇటు ఒక అడుగు అటేస్తూ, అంతేగాని స్తంభాలాగా నిలబడిపోయి ఇట్లా అలా కాదండి. ఫ్రీగా ఉండాలి దేవుని దగ్గర, దేవునితో హృదయపూర్వకంగా ఆయనతో మాట్లాడుకోవడానికి ఏది మనకు అడ్డు రావడానికి వీలు లేదు. వాక్యం చెప్పేటప్పుడు కూడా ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం అని మనం ఆ మాటలు అంటూ ఉంటే ఇంకా దేవుని యొక్క ఆత్మ కార్యాలు ఎక్కువగా జరుగుతాయి. మీరు అలా స్తుతించినప్పుడు అది నాకు బలాన్ని, నాకే కాదండి ఇక్కడ ఎవరు సేవకులున్నా మీరు స్తుతి అనంగానే ఒక బూస్టప్ లాగా సేవకులకి హల్లెలూయా అనంగానే ఒక బలం వచ్చేసిద్ది. అమ్మ దేవుడు ఇంకా దేవునితో కనెక్ట్ అయిపోయి, అలాంటి స్తుతి దావీదు చేసేవాడు, మనలాగా కాదు. ఇక్కడ ఉన్నటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనమందరము కూడా యథార్థంగా స్తుతి చేయుట శోభస్కరం అంట. యథార్థంగా స్తుతి చేయటం శోభస్కరం. ఎవరి మనుషుల కోసం మనం స్తుతి చేయాల్సినటువంటి అవసరం లేదు. మనుషులను మెప్పించే పాటలు మనకు అవసరం లేదు. మనం ఎంతవరకు దేవుణ్ణి ఆరాధించగలమో చప్పట్లతో వాళ్ళతో పాటు కలిపి స్తుతిస్తూ ఆరాధిస్తూ మనము దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. దావీదులో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే స్తుతించే లక్షణం. ఎల్లప్పుడూ ఒకానొక టైంలో కాదు, ఎలుగుబంటిని చీల్చా ఇప్పుడు స్తోత్రం అనలేదు,
భయం వేసిన, ఆపద కలిగిన దేవునికి స్తోత్రం అన్నాడు. ప్రతి సమయంలో కూడా దేవునికి స్తోత్రం అన్నాడు. మనము దావీదులో ఉన్న మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. రెండవది కనుక మనం చూసుకున్నట్లయితే మరి ప్రార్థించేవాడిగా ఉంటున్నాడు. ఆయన దావీదులో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. ప్రతి వేకువజామునే ఆయనను ముఖము చూచేవాడంట. ఒక్కొక్క సందర్భంలో ఆయన అనేవాడంట, అయ్యా నువ్వు నా మీద కోపగించుకోవద్దయ్యా, నా మీద జాలి చూపు. అంటే దేవుడు కోపంగా ఉన్నది దావీదుకి ఎలా తెలుసు? ప్రార్థన చేస్తూ ఉంటే దావీదు కంట దేవుని ముఖ కవళికలు ప్రత్యక్షమయ్యేవంట. లేకపోతే దావీదు ఎలా ప్రార్థన చేసేవాడు? అయ్యా నా మీద కోపగించుకోవద్దయ్యా, నా మీద నువ్వు ఉగ్రత చూపించొద్దయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను కనికరించయ్యా, ఈరోజు ముఖం ఎందుకు దాచావు? నీ ముఖం నాకు దాచకయ్యా, నీ ముఖాన్ని నేను చూడాలి. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదులో ఉన్న ఆ మంట ఏంటంటే, నేను ప్రార్థించిన ప్రతిసారి దేవుని స్వరూపాన్ని నేను చూడాలి, దేవుని దర్శనమును నేను పొందుకోవాలి. ప్రార్థన అన్నది మనము మనుషుల కోసం చేసేది కాదు, కానీ ఎడతగక దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ రాత్రికాలం మనం సమకూడింది ఎందుకు అంటే, దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతిరోజు కలుసుకుంటున్నాం ఉపవాస ప్రార్థనకి. ఒక గంట, ఖచ్చితంగా ఒక గంట కూడా సరిగ్గా ప్రార్థనకి సమయం దొరకట్లేదు. అన్నీ ఉండాలి కదా అని చెప్పేసి ప్రార్థనకి సమయం దొరకట్లేదు. ఆశ వచ్చిందయ్యా, చాలాసేపు నీతో సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి, కానీ వీళ్ళందరూ వస్తారా అంటే దేవుని మహాకృపను బట్టి మిమ్మల్ని అందరినీ దేవాది దేవుడే తోడుకొని వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే ఎడతెగక చాలా అంశాలు నేను రాసి పెట్టుకున్నాను. అంశాలన్నిటి కోసం ప్రార్థన చేయాలి రాత్రికాలం. నా సంఘముతో కలిసి, కుటుంబముగా కలిసి, మేమంతా కలిసి రాత్రంతా పెనుగులాడి అయ్యా నీ దగ్గర మేము జవాబు పొందుకోవాలి. ఎన్నైతే కఠినమైన పరిస్థితుల మధ్య ఉంటున్నాయో, ఇందాక మరి సేవకులు చెప్పినట్టుగా ఒక మహాసముద్రము మనల్ని ముంచాలనో, మనల్ని అంతము చెయ్యాలనో చూస్తూ ఉందేమో, కానీ రాత్రంతా మనము ప్రార్థన చేసినప్పుడు ఆ సముద్రముని ఆడిన నేలగా చేసి ప్రతి సమస్య నుండి దేవాది దేవుడే మనల్ని విడిపించునుగాక. ఆమేన్. మొదటిది ఏంటిదంటే స్తుతించేవాడిగా ఉన్నాడు దావీదు. రెండవది ప్రార్థించేవాడిగా ఉన్నాడు. మూడవది చూసుకుంటే బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడండి దావీదు. సమయం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎందుకు, ఏం బాధ్యత చూసాము దావీదులో అంటే, తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అన్నదమ్ములు కానీ లేకపోతే తండ్రి కానీ ప్రేమగా అంతగా చూసుకునేవాళ్ళు కాదు. కానీ ఒకానొక సమయంలో తండ్రి కబురు పెట్టాడు, ఇదిగో నువ్వు నీ అన్నలకు సర్ది తీసుకొని వెళ్ళాలి, వారికి తినుబండారాలు తీసుకొని వెళ్ళాలి. నువ్వు రమ్మన్నప్పుడు తన దగ్గర తాను మేపుతున్నటువంటి ఆ గొర్రెలను వేరొక వ్యక్తికి బాధ్యతగా అప్పగించి తాను ఆ తినుబండారాలు తీసుకొని అన్నల దగ్గరికి, అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఏంటి అన్నీ, అంటే తినుబండారాలు వాళ్ళకి, సుఖాలు వాళ్ళకి, చక్కగా పడుకునేది వాళ్ళు, ఉద్యోగాల్లో ఉండేది వాళ్ళు, ఆస్తులు అనుభవించేది వాళ్ళు, నేనేమో గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉంటే నాకే పనులు చెప్తావా అని మనం అంటాము. మనమైతే ఖచ్చితంగా అంటాం. మా ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 కూడా ఆ పిల్లకి చెప్పని బాబంటే వానికి చెప్పని వీళ్ళంటే 2 ఎవరికి చెప్పాలి? వీళ్ళిద్దరికి నేను చెప్పే లోపల నా పని నేను చేసుకుంటే ఈజీగా చేసుకుంటానని వాళ్ళ జోలికి వెళ్లకుండా నా పనులు నేను చేసుకోవటం మొదలుపెట్టాను. నిజంగా అండి, మరి అంతమంది దావీదుకు అన్నదమ్ములు ఉంటే దావీదు ఏనాడు కూడా అలాగ అనలేదు. దావీదు అన్నయ్యలు ఉన్నారు కదా, అన్నయ్యలకు చెప్పు, వాళ్ళ కోసం నేనెందుకు వెళ్ళాలి అని అనుకోలేదు. తండ్రి మాట చెప్పిన వెంటనే తాను గొర్రెల కాపరైనా, తాను కష్టపడుతున్నా ఉన్న గొర్రెలందరినీ మరి బాధ్యతగా అప్పచెప్పేసి చాలా జాగ్రత్తగా ఒక ఇంపార్టెంట్ స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలానికి పంపిస్తే చిన్నపిల్లల్ని పంపించగలమా? పని చేసుకోరాగలిగిన వారిని పంపిస్తాము. అది యుద్ధ భూమి, అది యుద్ధ స్థలంలో ఉన్నారు, భయంకరమైన స్థితి. అక్కడేమో ఒక పక్క అందరూ కూడా శత్రువు రంకెలేస్తున్నాడు. అలాంటి స్థలానికి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కాబట్టే ఈ యొక్క దావీదుని మరి తండ్రి పంపించినప్పుడు ఆ పని నిశ్చయముగా చేసుకొని వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. బాధ్యత కలిగినటువంటి తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా, ఒక కుమార్తెగా నీవు ఇంటిలో ఉంటేనండి నిన్ను బట్టి నీ కుటుంబము ఆశీర్వదించబడుతుందంట. హల్లెలూయా. ఎందుకంటే బాధ్యత కలిగిన వాళ్ళు దేవునికి విరోధంగా ఒక్క మాట మాట్లాడరు.
దేవునికి వ్యతిరేకమైన పని చెయ్యరు. దేవుని చిత్తమే వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఒక్క వ్యక్తి ఉన్నా ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతుందంట. ఒక సంగతి చెప్పనివ్వండి, మరి దావీదు దేవుని మందిరం కట్టాలి అనుకున్నాడు. కట్టాలి అనుకున్నప్పుడు దేవుడేమంటాడు, నీ ద్వారా కాదు నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కడతాను అని చెప్తారు, కట్టించుకుంటానంటారు. అప్పుడు దావీదు సరేలే, నాకు ఒక పని వదిలిపోయింది, నా కుమారుడు కట్టించుకుంటా అన్నాడు కదా అని వదిలిపెట్టలా. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా తాను దేవుని మందిరానికి ఏమేమి వెండిని, బంగారమును, ఇత్తడిని, కలపను, రాగిని, ఏమేమి కావాలో సమస్తమును, కొన్ని కేజీలు, కొన్ని లక్షల కేజీలు, ఒక ఊరే కట్టించే అంత సమస్తమును పోగు చేసి, రత్నాలు, మాణిక్యమధు మణులు అన్నిటినీ పోగు చేశాడు. ఎందుకంటే నాకైతే అర్హత లేదు, దేవుడు నాతో కాదు నా కుమారునితో కట్టించుకుంటా అన్నాడు. అయినా ఆ మందిరానికి నా వంతు పని నేను చెయ్యాలని ఒక బాధ్యత కలిగి దేవుని మందిరానికి ఉపకరణములన్నిటినీ సిద్ధపరచిన వాడు దావీదు. ఇటు దావీదు తను చేసే పనిలోనే కాదు, తన కుటుంబంలోనే కాదు, దేవుని దగ్గర, దేవుని ఇంటి పని విషయంలో కూడా బాధ్యత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. క్రైస్తవులమైనటువంటి మనము కొన్ని బాధ్యతలను చేపట్టేవారిగా ఉండాలండి. మనకెందుకులే అని నిర్లక్ష్యంగా ఉండటానికి కాదు. చిత్తము ప్రభువా నేను చేస్తాను, నేను ఉన్నాను అని నడుము కట్టుకొని చేసేవారిగా ఉండాలని మనము, అంటే పని చేసే పని దొంగలుగా మనం ఉండకూడదు. కానీ అది ఇంటి పనైనా, దేవుని పనైనా, ఇంకే పనైనా చెయ్యటానికి మేము సిద్ధంగా ఉన్నాము అని నడుము కట్టుకొని బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పటికి 3 విషయాలు. మొదటిది స్తుతించేవాడు దావీదు, రెండవది ప్రార్థించేవాడు, మూడవది బాధ్యత కలిగిన వాడిగా ఉంటున్నాము. 4వది చూసినట్లయితే దేవుడు వైపే చూచేవాడిగా ఉన్నాడు దావీదు. తన అన్నలకి క్యారేజ్ తీసుకొని వెళ్ళాడు కదా, తీసుకొని వెళ్తే ఏంటి ఇదంతా, అక్కడ యుద్ధంలో గాతువాడైనటువంటి గొల్యాతు రంకెలేస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏంటి అని అన్నలు అడిగితే, పోరా నీకెందుకు, చిన్నోడివి, సైలెంట్గా పక్కకు పో అన్నారు. ఏ అన్న దగ్గరికి వెళ్ళినా ఈ అన్నలకి క్యారేజీలు అయితే కావాలి, కానీ తమ్ముడు పాపం అడుగుతున్నాడుగా, ఏంటో చెప్పచ్చుగా, కానీ చెప్పలే. అరే పక్కకు పోరా అన్నాడు. సరే ఏంటా ఆరాటం తట్టుకోలేక పక్కకు వెళ్ళి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి దావీదు అడిగితే, ఇదిగో గొల్యాతు రంకెలు వేస్తున్నాడు. వెళ్ళటానికి సౌలు భయపడిపోయాడు, అందుకే లోపల ఉన్నాడు. సైన్యం భయపడిపోయింది. ఇంకెవ్వరు కూడా ఎక్కడ వాళ్ళు, రథాలు, రౌతులు, సైన్యాధిపతులు ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్గా ఉండిపోయారు. ఇక్కడ చూస్తేనేమో యుద్ధ భూమిలోనేమో గొల్యాతు ఎవరన్నా దమ్ముంటే రండి 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 అని రంకెలేస్తున్నాడు. అయితే సౌలు ఏం చేస్తాడు, ఒక బహుమానాన్ని ప్రకటిస్తాడు. అంటే బహుమానం ఎప్పుడు ప్రకటిస్తారంటే, తన చేత కాదు, నా చేత కాదు, ఎవరైనా చేతైన వాళ్ళు రండి మీకు ఈ బహుమానం ఇస్తానని. ఆ రీతిగా తనకు బలము లేదని ఒప్పుకున్నప్పుడు, ఎవ్వరు ముందుకు వెళ్ళలేనప్పుడు దావీదు మాత్రమే కేవలం దేవుడు వైపు చూచి ఉంటున్నాడు. హల్లెలూయా. జీవము లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుణ్ణి దూషించడానికి ఏమాత్రపు వాడు అని చెప్పి రంకెలేసుకొని, కేవలం ఆ యొక్క సామాగ్రిని బట్టి కాక ఒడిసెల రాళ్లతో వెళ్ళి గొల్యాతును ఒక్క దెబ్బకు, ఆ తలని ఎట్లా, ఏదో మనం కుక్కను కొట్టాలన్నా భయపడతాం, కానీ అలాంటి వ్యక్తిని ఒకే ఒక్క దెబ్బకు చంపి తల పట్టుకొని నరికి తీసుకొని వస్తున్నాడు. అది దావీదులో ఉన్న రోషం. ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుడు వైపు చూచినప్పుడు కృంగిన నిన్ను దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. బలహీనమైనటువంటి నిన్ను బలపరిచి బలవంతులుగా శత్రువు మీద అధికారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎక్కడైతే అలసిపోయి ఉంటున్నావో, ఎక్కడైతే నువ్వు నీరసించిపోయి ఉంటున్నావో, ఏ స్థితిలో అయితే ఉంటున్నావో, నీవు నీ బలమును బట్టి కాదు కానీ దేవుడు తట్టు కన్నులెత్తు. హల్లెలూయా. నేటికి మనం ఎన్నో రోజు ఉపవాస ప్రార్థన అండి? ఈ రోజుకి 12వ రోజు ఉపవాస ప్రార్థన. నేనేమైనా నీరసంగా కనిపిస్తున్నానండి? దేవుని కృప ఏంటంటే, దేవుని యొక్క మహాకృప. చాలా సీరియస్ కండిషన్లోకి నేను వెళ్ళిపోయాను కదా, అప్పటి నుంచి కంప్లీట్గా నాకు ఇంకా కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, ఇంకా ఏవేవో టెస్టులు చేయాలన్నారు. ఆ టెస్టులు ఏవీ చేయించుకోలేదు. ఇంకా ఆపరేషన్లు చేయాలన్నా మీకు ముందు చెప్పాను సాక్ష్యము, గెడ్డలోనే ఆపరేషన్ చేయాలన్నారని. ఆపరేషన్లు చేయించుకోలేదు, ఏ మందులు వాడటం లేదు.
కానీ దేవుడు ప్రేరేపించాడు ఒక్క మాటతో. దేవుడు నాకు ప్రేరేపణ కలగచేశాడు. నేనైతే కనీసం ప్రతిరోజు ఒక 30-40 మంది వస్తున్నారు. నేను అనుకున్న ఒక 3-4 వచ్చినా చాలు అనుకున్నా. 3-4 వచ్చినా చాలు, వారితో ఈ యొక్క ప్రార్థనలు నడిపించుకుందాము అని అనుకున్నాను. కానీ దేవుడి యొక్క ప్రేరేపణ ఆయన కలగచేశారు కాబట్టి, నేను దేవుడి వైపు కన్నులెత్తాను కాబట్టి ఇప్పటి వరకు ఏ బలహీనత కానీ, నాకు కూడా కొంచెం భయం ఉంది. సడన్గా మళ్ళీ అప్పట్లాగా పట్టు ఉబ్బిపోతుందేమో, అప్పట్లాగా కడుపు నొప్పి వచ్చేసిద్దేమో, ఏం తేడా చేసేసిద్దేమో. ప్రభువా, నీ నామానికి అవమానకరంగా ఉండకూడదు. అందరూ అప్పుడు నన్నే తిడతారు. ఇప్పుడు మరి చక్కగా మాట్లాడిన వాళ్ళందరూ నన్నే తిడతారు. ఇప్పుడు అందుకే సేవకులకి ఎవ్వరికీ నేను ఉపవాసం ఉంటున్నట్టు చెప్పలేదండి. ఎందుకంటే అందరూ ఫోన్లు చేసేసి నన్ను తిట్టేస్తారని. ఎందుకున్నావు, మొన్నే అంత సీరియస్ అయింది అంటారని. కానీ నా బలహీనత నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. ఆయన వైపు మాత్రమే కన్నులెత్తడానికి దేవుడు కృప చూపాడు. ఇప్పటికీ కూడా ఈరోజు పాస్టర్ గారు ఉపవాసం ఉన్నారు. కళ్ళు తిరిగిపోయాయి అంట స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లని తీసుకురావటానికి. ఆయన అంటున్నారు, వచ్చి నాకు బండి మీద వెళ్తుంటే కళ్ళు తిరిగిపోయాయి అని అన్నారు. నేనన్నాను, మరి మీరు కొంచెం హెవీ బాడీతో ఉన్నారు కాబట్టి రోజు తిని ఒక్కసారిగా తినకపోయేసరికి నీరసం వచ్చిద్ది అని చెప్పాను. ఇంత బలహీనంగా ఉన్నప్పటికీ ఆయన వైపు చూడంగానే నూతనమైన బలము పొందుకుంటాం. హల్లెలూయా! నూతనమైన శక్తితో మనము నింపబడతాము. మనము బలహీనులమైనప్పటికీ, మన వల్ల అయితే కాదు, మన శక్తి అయితే కాదు, ఆయన వైపు నువ్వు చూడగలిగినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేసేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా! ఇంకా మనం 4 విషయాలు మనం చూసుకున్నాం. 5వది చూసుకుంటే, దేవుడికి ఇచ్చే విషయంలో దావీదు ముందున్నాడంట. సమయాన్ని రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 మార్లు స్తుతించేవాడంట. అంత గొప్ప మహారాజుకు అంత సమయం ఎలా దొరికిందండి? అంత గొప్ప మహారాజుకు అంత సమయం ఎలా దొరికింది? కానీ దేవుడికి ఇచ్చే సమయంలో ఏనాడు వెనకడుగు వేయలేదు. ఇందాక చెప్పా కదా, దేవుని మందిర విషయంలో కూడా నాకెందుకులే, నా పని లేదు అనుకోలేదు. దేవుడికి ఇచ్చే ధనము విషయంలోనైనా, సమయం ఇచ్చే విషయంలోనైనా, హృదయపూర్వకంగా ఆరాధించే విషయంలోనైనా ఎక్కడా వెనకడుగు వేయలేదు. దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఉంటున్నాడు. ఇంకా చూసుకుంటే 6వది, ఇది మాత్రం ఎవరు చేయలేరు, పాపం ఒప్పుకోవడంలో ఆయన గ్రేట్ అంటండి. హల్లెలూయా! ఆయన ఒప్పుకున్నట్టుగా, ఆయన రోధించినట్టుగా, ఆయన పాపానికి పశ్చాత్తాపం ఇంతవరకు ఎవరు కూడా అంత కన్నీరు కార్చి, అంత ఆయన కన్నీటికి ఆయన పడుకున్న పరుపే తేలాడుతుందంట. ఆయన చేసిన తప్పుకి, ఎవరైనా తప్పు చేసావు, నువ్వు ఇలా చేసావంటే వెంటనే అలుగుతాము, వెంటనే కోపము, వెంటనే మన మనసులో ఉండదు. కానీ నాతాను ప్రవక్త వచ్చి దావీదుకు చెప్తే, నువ్వు తప్పు చేసావంటే, అవునయ్యా, ఆ తప్పు చేసింది నేనే, ఆ పాపం చేసింది నేనే అని ఓపెన్గా ఒప్పుకున్నాడు. రాజ్యమంతటికి తెలిసిపోయింది. ఏం చేశాడు మహారాజు తప్పు చేశాడా? ఒక సేవకురాలుగా, ఒక సేవకుడిగా తప్పు ఒప్పుకోవడానికి గట్స్ చాలవండి. సంఘం ఏమనుకుంటుందో, ఏదో సేవకులు పరిశుద్ధులుగా ఉండాలి అనుకుంటారు కదా, ఒక తప్పు చేస్తే సంఘం అంతా ఏమనుకుంటుందో అనే ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ ఒక రాజ్యానికి తెలిసేటట్టుగా దావీదు తన తప్పును ఒప్పుకుంటున్నాడు. కన్నీటితో తన పాపములు, తన బలహీనతలన్నీ కూడా ఒప్పుకొని, హిసోపు కంటే నన్ను తెల్లగా మార్చయ్యా, హిమము కంటే తెల్లగా మార్చి హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా. ఇట్టి రీతిగా మన హృదయాన్ని కడగమని అడుగుతున్నామా? అందరి ముందు బాహాటంగా అడగకపోయినా ఒంటరిగా మాత్రం అడగటం మానొద్దు. నువ్వు ఇంకా దీవించబడకపోవటానికి కారణం మనలో బలహీనతలు ఒప్పుకోకలేకపోవటమేమో. చివరిగా సమయం అయింది, కరెక్ట్గా 12 అయింది. చివరిది ఏంటంటే, కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి వచ్చేవాడంట. ఆయన రాసిన కీర్తనలు చూసుకుంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా. ఎవరికి చెప్తున్నాడు? అంతరంగంలో ఎవరున్నారు? తన శరీరము, రక్తము, మాంసము, తన ఆత్మకు చెప్తున్నాడు. దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, ఆయన చేసిన ఉపకారంలో మర్చిపోమాకు. కృతజ్ఞత లేని జీవితం జీవిస్తున్నాం మనం ఈనాడు. ఎన్ని మేలులు పొందుకున్నా, ఎన్ని అద్భుతాలు పొందుకున్నా, ఎన్ని కార్యాలు పొందుకున్నా, ఇంకా మళ్ళీ అదే ఏడుపు మొహంతో దేవుని సన్నిధికి వస్తున్నాం. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థనతో కన్నీరు కార్చాలి కానీ, ఏం చేశాడు దేవుడు అని విరోధమైన మాట మాట్లాడుతూ కాదు. దేవా, ఇప్పటి వరకు ఎన్ని మేలులు చేశావయ్యా, నువ్వు కళ్ళు మూసుకోగానే నీకు అన్ని కంటికి కనిపిస్తూ ఉండాలి. ఎన్నిసార్లు దేవుడు మరణం నుంచి తప్పించాడు, యాక్సిడెంట్ల నుంచి తప్పించాడు,
ఘోర ప్రమాదాలని తప్పించాడు. ఇందాక తమ్ముడు చెప్పి ఉంటున్నాడు సాక్ష్యము, ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క యాక్సిడెంట్లో దేవుడు కాపాడాడు కదా. మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో వెనకడుగు వేయకూడదు. అంత గొప్ప మహారాజు హెచ్చింపబడటానికి దేవుడికి నచ్చిన 7 క్వాలిఫికేషన్స్. మొదటిగా ఏముందండి? మొదటిగా తన కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో అంటున్నాడు, దేవుని సన్నిధిలో, అయ్యా నా కుటుంబంతో నీ సన్నిధిలో ఉండటానికి నేను ఏ పార్టీ వాడనని. గర్వం లేదు, మహారాజుని అహంకారం లేదు. ఒక ఎమ్మెల్యే వస్తేనే ముందు ఎంతోమంది పోలీసు వాళ్ళు ముందు వెనక కార్లు అన్నీ వస్తాయి. కానీ ఆయన ఒంటరిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించేవాడు. మొదటగా ఆయన ఉన్న లక్షణం ఏంటండి? ఎల్లప్పుడూ స్తుతించేవాడు, ప్రార్థించేవాడు. మూడవదిగా బాధ్యత కలిగిన వాడు. 4వది ఎప్పుడూ దేవుడి వైపే చూసేవాడు ప్రతి పరిస్థితిలో. 5వది మరి దేవుడికి ఇచ్చే విషయంలో, కానుక కావచ్చు, సమయం కావచ్చు, హృదయం కావచ్చు, ఇచ్చే విషయంలో. 6వది పాపాన్ని ఒప్పుకోవడంలో. 7వది కృతజ్ఞత జీవితం జీవించడంలో. మరి 7 లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టే దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రికాలము మన ప్రార్థనలన్నీ దేవుడు అన్నిటికీ స్టాంప్ వేసేయాలి, పరిశుద్ధాత్మ ముద్ర గుద్దేయాలి కదా. అయితే మనమందరం 7 లక్షణాలు కలిగిన ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి. ఆత్మీయ స్థితిలో హెచ్చింపబడాలి, శారీరకంగా హెచ్చింపబడాలి. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద మనము మన పిల్లలు ఉందురుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మీకోసం టీ సిద్ధపరచబడి ఉంటున్నాయి. టీ బ్రేక్ తీసుకొని మిగతా ప్రార్థనలోనికి మనం వెళ్దాము. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే